ఒక 8 సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి పాపకి రోజు ఇంత దారుణమైన అన్యాయం జరిగింది. కలియుగం రోజు రోజుకి అంతమవుతుంది. మనుషుల ఆలోచన రాక్షస తత్వానికి దారితీస్తుంది. ఈ వయసులోనే ఇంత లావుగా ఉంటే నా కొడుకులకి పెద్దగా అయినాక ఇంకెంత లావు కాదని చూసామని రుజువు ఏంటి అది. కామం కళ్ళు చిన్న చిన్న పసిపిల్లలను కాటికి తోలుతున్నాయి. సరే బట్ట పేలిక గాని చూపియండి, ఒట్టి శవం గాని చూపియండి, ఒట్టి శవ ఒట్టి కట్టెలు ఎంకాలు చూపించినా మేము సంతోషపడతాం. మా పిల్ల దొరికిన గానీ ఆ పిల్లలు ఉండకూడదు, మా పిల్ల పోయినట్టే మీరు కాల్చి చంపాల. ఇది న్యాయమా అంటే అన్యాయమనే అంటారు. కానీ అన్యాయం చేసినోడి తల తీసేయడానికి ఆలోచిస్తారు. అన్యాయం జరిగింది ఒక తల్లికో తండ్రికో కాదు, అన్యాయం జరిగింది ఊరు ప్రజలందరికీ అంటూ వెలుగుందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడబిడ్డకు జరగొద్దంటే కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అట్టనాడు ఊర్లో రోడ్డు విన్న ఉచ్చవచ్చి తన్నాలని నుంచి సార్ మాకు గొంతు కొయ్యాలని ఉంది. ఈ రోజే ఇంత చేసినారంటే పెద్దగా అయినాకలు ఎందుకు చేయరు సార్? ఇంకా పిల్లలు దేవుడితో సమానం అంటారు. మరి ఆ పాపకు అలాంటి పరిస్థితి ఆ దేవుడు ఎందుకు తెచ్చాడు? వస్తుంది పాప వస్తుంది సార్, వస్తుంది మీ చెల్లెలు వస్తుంది. పిల్లల ఏడుపులు ఉసురు ఉసురు ముట్టుకొని పోతారా? చిన్న చిన్న పిల్లల బాధలు ఇంత బాధ పెడతారా? ఇంత దారుణమారా? నందికొట్కూరు తాలూకా ముచ్చమర్రి గ్రామం 8 సంవత్సరాల వసంతికి అసలు ఏం జరిగింది? ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నారు? అసలు ఏం జరుగుతుందన్న ఇక్కడ? మేము నిన్న వచ్చినామండి. అసలు దొరికే పరిస్థితి కనిపిస్తా ఉందా? మేమైతే ఎంక్వైరీ చేస్తున్నాం, మా పని అయితే మేము చేస్తున్నాం. మాకైతే ఇంతవరకు ఏం కనిపించలేదు. అసలు కనిపించే పరిస్థితి ఉందని మీరు నమ్ముతున్నారా? అసలు పాప ఎక్కడ పోయి ఉండొచ్చు? ఏంది? జూలై 7 ఆదివారం 8 సంవత్సరాల వసంతి తప్పిపోయింది. పాపని లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేసి ఆ పాపకి బాడీకి రాయిని కట్టి కృష్ణా నదిలో వేసామని చెప్పి వింటున్నాము. ఇది నిజమేనా? రాళ్ళు కట్టేసినారా లేకపోతే ఏమన్నా గరణలు కట్టినారా, బూడ్చినారా, ఏందనేది ఇంకా బయట పడలే సార్. నువ్వైతే పవన్ కళ్యాణ్ అన్నా, నువ్వు రావాలన్నా, నువ్వు వస్తేనే నీ కొరకే మేము ఎదురు చూస్తున్నాం అన్నా. మీరు న్యాయం చేస్తామని మేము ఎదురు చూస్తున్నాం సార్. మా పాప మాకిస్తే మేము ఎన్నో దాన సంస్కారాలను చేసుకుంటాం సార్. అసలు చిన్న పిల్ల సార్, ఏం చేసింది సార్ మా పాప? నా పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేస్తాడు చూడండి అన్న. మీరు వస్తేనే బాగుంటుంది అన్న. 24 గంటల లోపల ఇటుకు వచ్చి మాకు న్యాయం చేయండి అన్న. మా బాబా మాకు దొరికితే చాలన్నా. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు. నేను కోరుకునేది ఒక్కటే, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ అన్న, ఇది నీతో సాధ్యమవుతుంది. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు అన్న నమ్మకం ఈరోజు మా యువత అందరికీ ఉంది. ముచ్చుమర్రి గ్రామానికి మీరు వచ్చి ఈ ఇద్దరి కుటుంబానికి, ఈ దంపతులకు మీరు అండగా ఉంటారని కోరుతూ ఈరోజు వీడియో ముందుకు వచ్చానన్న. ఇదిగో అన్న, నా తరపున 3000 రూపాయల ఆర్థిక సహాయం నేను చేస్తున్నా అన్న. గత 6 రోజుల నుంచి మీకు పని లేదు, ఆ విషయం తెలుసు. ఇంకా కొన్ని రోజులు కూడా పని చేసుకోలేని పరిస్థితి. మీ గూగుల్ పే, ఫోన్పే నంబర్లు ఏమైనా ఉంటే కింద వీడియోలో కూడా పెడతా. వీడియో తీసుకొని వస్తుండగా గ్రామ ప్రజలు మాట్లాడుతున్నారు. నిందితులు సేఫ్టీగా ఊరో తిప్పిస్తారు అంతే. 6 రోజుల ఇక్కడ ఏం జరుగుతుందో లేదు. ఒకరోజు ఒకరు చూపిస్తారు, ఒకరోజు ఒకరు చూపిస్తారు. లైంగిక దాడి చేసి చంపింది ఆ ముగ్గురే, కానీ చంపిన తర్వాత బాడీని మాయం చేసింది మాత్రం ఆ ముగ్గురు కాదు. తన ప్రాణంతో ఉన్నప్పుడు ఆ పాపని అక్కడి నుండి ఎత్తుకెళ్ళి ఆ పాపని ఎక్కడ పాతి పెట్టారో తెలియదు, ఏ నదిలో పడేశారో తెలియదు. ఇదంతా చేసింది ఆ నిందితుడు ఎవడైతే 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నటువంటి మృగం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి. ఆ తండ్రికి నేర చరిత్ర కూడా ఉంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. అందులో వాళ్ళ తండ్రి హస్తం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదెంతవరకు నిజం? అది డిపార్ట్మెంట్స్ పట్టించాలి సార్. వాళ్ళు సర్వే తీసుకెళ్ళాలి. నిన్న వాళ్ళ తల్లిని వాళ్ళు పట్టించుకెళ్ళాలి. పాప ప్రాణం పోవడంలో అసలు ఏం మిస్టరీ ఉంది తెలుసుకుందాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసామాన్యుల వెంట నేనుంటా. వేదాంత్ మీడియా గొంతై నిలుస్తా. మీరు ఉండండి.
8 సంవత్సరాల వాసంతికి అసలు ఏం జరిగింది? చిన్న పసిపాపను అతి దారుణంగా ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసి చంపారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నా కన్నీళ్లు ఆగలేదు. వెంటనే హైదరాబాద్ నుండి నంద్యాలకు బయలుదేరాను. ప్రస్తుతం నేను ముచ్చమర్రి గ్రామంలో ఉన్నాను, నంద్యాలలో. నమస్తే అంకుల్. నమస్తే. ఏ రోజు పాప మిస్సింగ్ అయింది? సండే రోజు సార్. సండే రోజు. సండే రోజు. ఆ రోజు సండే రోజు. ఓకే. ఆ పాప ఎక్కడ ఉండేది అసలు? మీ ఇల్లు ఎక్కడ? ఇదే సార్ ఈ పక్కన ఇల్లు మీది. అయితే పాప తప్పిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు అసలు? ఇంటి దగ్గరనే ఉన్నాం. ఉదయం అన్నం తినింది సార్. ఉదయం మార్నింగ్ 9:30, 10 లోపల అన్నం తినింది. ఆడుకోవడానికని బయటకు పోయింది సార్. బయటకు పోయింది, ఇంకా ఆడుకుంటుంటారు కదా అని మేము అనుకున్నాం సార్. మధ్యాహ్నం 2-3 గంటలకు చూసుకున్నాం. చూసుకొని మేము ఇంకా రాలే ఎట్లా పోయిందా అని ఫ్రెండ్స్ కాడికి పంపించినాం. పాప వెళ్ళింది, పాపను పంపించినాం, బాబును పంపించినాం. పాప రాలేదు, ఇంకా ఇంటికి రాలేదు, పోయినప్పుడు ఫ్రెండ్స్ కాడ ఏమన్నా ఉందేమో అని పంపించినాం. పంపిస్తే ఆడలేదు అని చెప్పినారు. ఇంకా ఊర్లో ఇంకా ఏమన్నా ఆడుకుంటుందేమో, ఇంకా వస్తుంది, ఇంకా కాసేపటికి వస్తుంది, ఇంకా కాసేపటికి వస్తుంది అనేది మేము అనుకున్నాం సార్. రాలేదు అట్లా అనుకుంటా గంటన్నర గడిచిపోయింది. 3 అయింది. 3 అయితే కూడా ఇంకా రాలేదు సార్. 3 అయితే ఇంకా ఎత్తుకోవడం మొదలు పెట్టాను సార్. అంతా ఊరంతా బావిలు, చెరువులు, వాగులు, వంకలు అన్ని ఎక్కడెక్కడ ప్లేసులలో వెతికాము. ఎక్కడ ఆచూకి ఇంతవరకు మాత్రం కనపడలేదు సార్. అది. అయితే పాప తప్పిపోయిన తర్వాత ఎంతసేపటికి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? రాత్రి మేము ఎత్తుకులాడుకుంటా టైం 8 అయింది సార్. 8 లోపల పోయి కంప్లైంట్ ఇచ్చినాం స్టేషన్లో. ఇట్లా మా పాప మిస్సింగ్ అయింది సార్, ఇట్లా అయింది సార్. వాళ్ళకి చెప్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎత్తకడానికి వాళ్ళు కూడా సహకరించినారు, పోలీస్ సార్ కూడా. ఈరోజు నేను గ్రామం లోపలికి వస్తూ ఉంటే గ్రామం అంతా కూడా ఎదురు చూస్తుంది, అసలు ఏం జరిగింది, ఓ చిన్న పాపకి ఇంత దారుణమా జరగాల్సింది అని. అయితే పాపను ఈ యువకులు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మైనర్ యువకులే అని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు అత్యాచారం చేశారు అని చెప్పి ఎవరు చెప్తున్నారు మీకు? పోలీస్ వారు అంటున్నారు సార్. ఏమని చెప్పారు అసలు? ఈ సంఘటన చేసినది మేమే చేసినాం, మేమే తిన్నాం అని చెప్తున్నారే తప్ప పలానా చోట ఉంది బాడీ అని చెప్పడం లేదు సార్. రోజు తడబడి రోజు ఈడ చూపిస్తారు, ఇంకో రోజు ఇంకొక చోట చూపిస్తారు. అట్లనే రోజు గడిచిపోతున్నా. వాళ్ళ చూపించిన ప్లేసులలో లేదు అమ్మాయి అయితే కనపల్లె. గవర్నమెంట్ మాత్రం పోలీస్ శాఖ ఇబ్బంది మాత్రం బాగానే సహకరించింది. బైరెడ్డి శబరిమ మేడం మాకు బాగా అండగా ఉండి దగ్గరుండి ఎండనకున్నా వాననుకున్నా పాపం బాగానే సహకరిస్తుంది సార్. మాత్రం బైరెడ్డి శబరి మేడం బాగానే సహకరించింది. సహకరిస్తూనే ఉంది. పోలీసు వాళ్ళు బాగానే తిప్పలు పడుతున్నారు. అసలు ఆ యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు ఎవరు, అసలు ఎక్కడ ఉంటారు? కట్ల అవతల సార్, ముచ్చుమరి, పాత ముచ్చుమరి. మాది కే వెళ్ళాలా సార్. యువతల కినాల అడ్డం ఉంది అంతే సార్. రెండింటి మధ్యన కినాల అడ్డం ఉంది. అయితే పాప ఎక్కడ ఆడుకుంటుంది? ఇక్కడే ఆడుకుంటుందా? ఈ ప్లేస్ లో ఆడుకుంటుండు. ప్లస్ అట్లా బయటికి కూడా పోయి పార్కు దగ్గర కట కింద అని పార్క్ ఉంది సార్. పార్కు దగ్గరికి ఫ్రెండ్స్ తోని వెళ్ళింది, చిన్న పాపతోని వెళ్ళింది. ఆడుకోవటానికి పోయింది, రాలేదు సార్. అసలు ఎంత దారుణం అంటే, మరి అక్కడికి వెళ్ళిన పాపని అసలు వీళ్ళే తీసుకొని వెళ్ళారు అని చెప్పి పోలీస్ వాళ్ళకి ఎవరు సమాచారం ఇచ్చారంట? చిన్న పాపతో వెళ్ళిన పాప, చిన్న పాప చెప్పిందంట, ఈ అన్న తీసుకెళ్ళినాడు అని చెప్పిందంట. అయితే ఈ పిల్లలు ఈ విధంగా చెప్పినప్పుడు అసలు మీకు పోలీస్ వారు చెప్పారా మీకు ఇట్లా వీళ్ళే చేశారు ఇదంతా అని చెప్పేసి? చెప్పారు సార్. ఇట్లా పని ఆడ పలానా చోట నీళ్ళలో వేసినారంట అది అని చెప్తే వెళ్ళాము సార్. వెళ్ళి పాపం ఎత్తుకుతూనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అన్ని సిబ్బంది దిగినాయి, అన్ని వస్తున్నాయి పోతున్నాయి. ఎక్కడ ఎత్తుకోవడానికి సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజ్, నీళ్ళలో కెమెరాలు వేసి చేసి ప్రయత్నం బాగానే చేస్తున్నారు. కానీ ఇంతవరకు మాత్రం లభ్యం కాలేదు సార్. పలానా చోట డిక్లేర్ గా ఉంది, అంతకులు వాళ్ళు ఎవరైతే చేసినారో పలానా చోట ఉందని మా బాడీ మాకు ఇస్తే కూడా సార్ మాకు దానం చేసుకుంటాం సార్. కనీసం చిన్న పాప సార్, ఏం అన్యాయం చేసింది సార్. ఇలా మా ఇంట్లో జరుగుతుంది, రేపు ఇంకొక ఇంట్లో జరుగుతుంది. ఏ ఇంట్లో జరగద్దు. మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ వేరే ఇంట్లో కూడా జరగవద్దు. వాళ్ళకు పాపాలు ఉంటారు సార్, చిన్న పాపలు, ఆడవాళ్ళు ఉంటారు. పాప ఎలా ఉండేది అన్న మీ దగ్గర ఉన్నప్పుడు? ఎట్లా ఉండేది పాప? బాగా ప్రేమగా ఉండేది సార్. ఏమన్నా ఒక మాట అంటే కూడా అలిగేది కాదు, చేసేది కాదు. మా నాన్ననే కదా అని వచ్చి అత్తుకునేది సార్. చిన్న పాప 9 ఏళ్ళు 8 ఏళ్ళు 8 దాటి 9 ఏళ్ళు పడింది సార్. చివరిగా ఏం మాట్లాడిందమ్మా పాప మీతోటి? ఉదయం
ఉదయం అన్నం తినడానికి వచ్చింది. అమ్మ రొట్టె చెయ్యి తిందాం అన్నం అనింది సార్. రొట్టె చేసుకున్నాం పాప. నేను రొట్టె చేసుకుంటే కట్టెలు పెట్టింది పాప. రొట్టె చేసుకుని అందరం కలిసి తిన్నాం సార్. తిన్న తర్వాత పాప ఆడుకోవడానికి వెళ్ళింది సార్. ఇంకా హెల్త్ బాగాలేక మాటలు వేసుకొని పడుకున్నా సార్. పడుకున్నప్పుడు ఇంకా పాపను అయితే చూసుకోలేదు సార్. మేమైతే సాయంత్రం 3 గంటలప్పుడు పాప ఆడ మా ఆడపిల్ల కాడ ఉంది అన్నట్టు అక్కడ పాపని అడిగితే అత్తల ఇంటి కాడ ఉంది లేదంటే పోయినా సార్. అదైతే పాప లేదు, వాళ్ళు రాలేదని చెప్తున్నారు. పాప 10 నుంచి అయితే రాలేదు. ఎక్కడ పోయిందో ఏమో అని అంటే పార్క్ దగ్గరికి పోయిరా ఆడుకోవడానికి వెళ్ళిందని అంటున్నారు కదా. అంటాడు సార్. పంపించిన సార్ మా ఆయనని. పోయొచ్చినాడు సార్. పోయించిన తర్వాత లేదు పాప అని చెప్పినాడు. అక్కడ ఒక కనపడలేదు సార్. 2 సార్లు వెతికినా సార్. ఆ మూలలు రూములు ఎలా పూల చెట్ల కింద దాని కింద కూడా ఆచూకీ అనేది లేదు సార్. ఇప్పుడు చివరిగా అసలు మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇంత దారుణం జరిగింది, ఆ పిల్లలు కూడా 9వ తరగతి చదువుకుంటున్నారని చెప్తున్నారు. ఆ పిల్లలు అసలు ఎవరు ఏ తరగతి చదువుతున్నారు? వాళ్ళ వయసు ఎంత అని చెప్తున్నారు? వయసు 15 ఏళ్ళు అంటున్నారు సార్. ఇద్దరు వచ్చేసి ఒకరు 12 ఏళ్ళు అంట అని చెప్తున్నారు సార్. వాళ్ళని మీరు కలిసారా? కలిసలేదు సార్. వాళ్ళు మాకు పోలీసులు చూపించలేదు, కలిసలేదు. చూపించడం లేదు సార్. తల్లిదండ్రులని కానీ ఆ పిల్లల్ని కానీ మాకు చూపించడం లేదు సార్. అసలు ఏం ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ? మీ కోరిక అసలు మీరు ఏం ప్రశ్నించాలనుకుంటున్నారు వాళ్ళకి? మాకు న్యాయం చేయాలా సార్, న్యాయం చేయాలా. వాళ్ళు మా పాపని ఎట్లా చిత్రహింసలు చేసినారు ఆ విధంగా శిక్ష పడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఈ ఊర్లో చేతబడులు ఇలాంటివి చేసి ఏమంటారు బలిదానాలు చేస్తారు, ఇలాంటివి కూడా వింటున్నాము. పాపను అలా చంపిండొచ్చేమో అని వింటున్నాము. అలాంటి హస్తం ఏమైనా ఉందని మీకు అనుమానాలు ఉన్నాయా? లేదు సార్. సార్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి చూసినారు. ఆడ అంతా రికవరీ చేసుకున్నారు, ఏంటి ఉన్నాయి రికవరీ చేసుకున్నారు. లేదు అటువంటిది ఏం లేదు అని చెప్పినారు సార్. ఇంకా వీళ్ళు డిక్లేర్ గా కాలంలో పడేసినాం ఆడ పడేసినాం అని చెప్తున్నారు కదా సార్. ఆడ వెతకడమే సరిపోయింది తప్ప ఇంకా పలానా సాట డిక్లేర్ గా ఉందని వాళ్ళు చెప్పడం లేదు, ఇంకా దొరకడం లేదు సార్. బాడీ పాపని లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపేసి ఆ పాపకి బాడీకి రాయిని కట్టి కృష్ణానదిలో వేసామని చెప్పి వింటున్నాము. ఇది నిజమేనా? అదే కదా సార్ వేసినారు దానిలో అంటున్నాం కానీ దొరకలేదు సార్. ఎత్తుకుతున్నారు కానీ వాళ్ళు రాళ్ళు కట్టేసినారా లేకపోతే ఏమన్నా గరణలు కట్టినారా లేకపోతే ఏదన్నా చేసినారా బూడ్చినారా ఏందనేది ఇంకా బయట పడలేదు సార్. ఈ రోజుకి 6 రోజులు అవుతుంది మిస్సింగ్ అయ్యి, ఇంతవరకు లేదు. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకోవాలనుకుంటున్నారు? న్యాయం కావాలా సార్ మాకు. నారా చంద్రబాబు నాయుడు గారు సార్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసి 24 గంటల లోపల సార్ మీ కొరకే ఉన్నాం సార్. మీరు న్యాయం చేస్తామని మేము ఎదురు చూస్తున్నాం సార్. మా పాప మాకు అప్పయ్యమని సార్. మా పాప మాకిస్తే మేము ఎన్నో దాన సంస్కారాలను చేసుకుంటాం సార్. నారా చంద్రబాబు నాయుడు సార్ మీరు కూడా రిక్వెస్ట్ సార్. నారా లోకేష్ గారు మీరు వినండి సార్ మా బాధ. అసలు చిన్న పిల్ల సార్, ఏం చేసింది సార్ మా పాప? ఏం చేసింది? వాళ్ళ ఆడపిల్ల లేక మా ఆడపిల్ల కూడా కాదు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. ఏం అన్యాయం చేసింది చిన్న పాప, తెలిసి తెలియక పాప, చిన్న పాప. పవన్ కళ్యాణ్ సార్ మీరు రావాలి మా కొరకు, మీ కొరకు మేము వెయిట్ చేస్తున్నాం సార్. 24 గంటల లోపల రావాలన్నా నువ్వు పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు రావాలి. నువ్వు మాకు న్యాయం చేయాలి సార్. మా పాపను మాకు అప్పగించేటట్టు చేయాలి సార్. నువ్వు నీ కొరకు ఎదురు చూస్తున్నాం సార్, నీ కొరకు ఎదురు చూస్తున్నాం. 24 గంటల్లో నువ్వు రావాలా సార్, ఇడికి వచ్చి మాకు న్యాయం చేయాలా సార్. అదే మేము కోరుకునేది సార్. మీరు ఏం చేస్తుంటారన్నా? మీరు కానీ ఏం చేస్తారు? కూలీ పని చేస్తాం. ఎంత వస్తాయి రోజుకి? ఎంత వస్తాయి? రోజుకు 200 300 ఇస్తారు సార్ పనిపోతే, కూలి పనిపోతే. రాష్ట్రంలో కానీ లేకపోతే యావత్ భారతదేశంలో ఇలాంటి చిన్న పిల్లలపై రేప్ కేసులని ఇలాంటి లైంగిక దాడులను వింటూ ఉంటాం కదా. అలాంటి విన్నప్పుడు నా ఇంటికి ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడన్నా అనుకోలేదు సార్. కల్లో కూడా అనుకోలేదు సార్. అసలు కల్లో కూడా అనుకోలేదు. 3 పిల్లలు ఉన్నారు కదా నాకు, పానంతో బాగా ఉన్నారు కదా సార్ అనుకున్నాను కదా సార్. ఇటువంటి ఇన్సిడెంట్ నాకు నా ఇంటికే జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు సార్. ఇట్లా ఈ విధంగా జరిగింది చేసినారు. అయితే ఈ ఊర్లో సీసీ కెమెరాలు కానీ ఇలాంటివి లేవా? లేవు సార్. సీసీ కెమెరాలు పెట్టలేదు సార్. ఈ ఊర్లో పెట్టలేదు, లేవు, పెట్టలే. కొన్ని అనుమానం కాడ ఆడ పెట్టింటే బాగుంటుండే కానీ పెట్టలేదు సార్, పెట్టలేదు. సో చిన్న పిల్లలపై ఇలాంటి దాడులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు ఫైనల్ గా నీ బిడ్డపై కూడా జరిగింది. మీరు సమాజానికి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఇంట్లో జరిగిన సంఘటన ఇంకో ఇంట్లో కూడా జరగదని నేను కోరుకుంటున్నా సార్.
ఇంకో ఇంట్లో కూడా జరగవద్దు, ఇంకో ఇంట్లో జరగవద్దు సార్. నా ఆడపిల్లలు ఎక్కడ, అందరు ఆడపిల్లలు కూడా కాదా సార్, జరగవద్దు, ఇంకో ఇంట్లో జరగవద్దు. నా ఇంట్లో జరిగింది ఇంకో ఇంట్లో జరగవద్దు అని నేను కోరుకుంటున్నాను సార్. చిన్న చిన్న పిల్లలు సార్, ఏం సార్ ఊహ తెలిసి తెలక ఏం అన్యాయం చేసింటారు సార్ ఆ పిల్లలు. అసలు అటువంటి వాళ్ళని చంపుతున్నారు దేశం మీద. ఇది అసలు ఎంత దారుణం అంటే, వయసు లేని పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు, ఇలాంటి పిల్లలను ఇంత దారుణంగా చంపుతుంటే మీకు అప్పులు ఏమన్నా ఉన్నాయన్నా? మీకు సొంత ఇల్లు కానీ జాగలు కానీ ఏమన్నా ఉన్నాయా మీకు? అసలు లేదు సార్, ఇల్లు ఒకటి మాత్రం ఉంది సార్, అది రేకులు వేసుకొని ఉన్నాం సార్. సొంత ఇల్లు తప్ప చేను చెట్టు అంటూ ఏది లేదు సార్. పాప వల్ల చేసుకొని తినాలా, అది మా పరిస్థితి. ఇద్దరు వెళ్తారా కూలికి? ఇద్దరం పోతాం సార్. నా భార్య పోతుంది, నేను పోతా. పిల్లలను స్కూల్ పంపించి వాయం పనికి వాయం పోతుంది, నా పనికి నేను పోతా సార్. అయితే ఈ 6 రోజుల నుండి పోలీస్ సిబ్బంది వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? పాప అంటే వెతుకుతున్నాము, దొరుకుతుంది అని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు? అది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఎస్ఐ అయితేనేమి, సిఐ అయితేనేమి వీళ్ళ బాగానే సహకరిస్తుంది. పోలీస్ సిబ్బంది మాత్రం బాగానే సహకరిస్తున్నారు వాళ్ళు కూడా. అంటే రాజకీయ నాయకులు కూడా మీ వరకు స్పందిస్తున్నారు, మీ మీద మీకు కాల్ చేస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, మీపై చూపిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? అవును సార్, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ గా ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఇట్లా జరిగింది, చిన్న పాప కదా అని వాళ్ళు కూడా జాలి పడుతున్నారు సార్. వాళ్ళు బాగానే సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అన్న, ఇంకో ఇంటికి జరగొద్దు, నా బిడ్డకు జరిగింది ఇంకో ఇంటికి జరగొద్దు అంటున్నారు కదా. పాప దొరికింది అనుకుందాం, పాప దొరికేసింది. ఈ 3 నిందితులే పాపను లైంగికంగా ఇబ్బందులు పెట్టి చంపేశారు. మరి ఈ నిందితులకు ఎలాంటి శిక్ష వేస్తే ఇంకొక ఇంటికి జరగకుండా ఉంటుందని మీ ఒక తల్లిదండ్రులుగా, బాధితులుగా మీరు అనుకుంటున్నారు? నేనైతే మాత్రం దేశ యాప్ కింద తీసుకొచ్చి తెలంగాణలో ఎట్లా చేసిన దిశ ఆ రకంగా ఎన్కౌంటర్ చేస్తే బాగుంటది అని అనుకుంటున్నాను సార్. మళ్ళా ఒకడు చేయాలంటే భయపడాలా. నా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఓ ఇంట్లో జరగవద్దంటే ఎన్కౌంటర్ చేస్తే తప్ప కొంచెం కంట్రోల్ అయ్యేది, లేకపోతే కాదు అని నేను అనుకుంటున్నాను సార్. సో బహిరంగంగా ఎన్కౌంటర్ చేసేయాలి 3 అని అనుకుంటున్నాను సార్. నా పిల్లని ఎంత చిత్రహింసలు చేసి పెట్టినారో వాళ్ళు, అట్లనే వాళ్ళను చిత్రహింసలు చేసి చంపాలి సార్ వాళ్ళను. ఆ చివరి క్షణంలో పాప ఎంత ఇబ్బందులు పడ్డదో కూడా ఇబ్బంది పడిందో సార్. నాకైతే ఎంత, నా పిల్ల ఎంత నరకం చూపించింటారు సార్, నరకం చూపించింటారు అసలు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడో ఏదో రాష్ట్రంలో చిన్న పిల్లని ఇట్లా జరిగిందంటేనే మన గుండె తట్టుకోదు. అలాంటిది ఇంటి బిడ్డ, తెలుగు బిడ్డ, మన బిడ్డ జరిగింది ఇట్లాంటి పరిస్థితి అంటే అసలు దేశం ఎటుపోతుంది, రాష్ట్రం ఎటుపోతుంది, ప్రజల ఆలోచన ఎటుపోతుంది అసలు అర్థమవుతలేదు. అదే కదా సార్. అసలు ఇలాంటివన్నిటికీ కారణము ఈ ఫోన్లు, ఈ అప్డేట్ ఇవే సార్. చిన్న చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్లు కొంచెం చూసడం వల్ల చెడిపోతున్నారో ఏదో అది అర్థమవుతలేదు. కానీ మీరు పోలీస్ వాళ్ళని వేరుకున్నారా? ఒకసారి ఆ పిల్లలను మా ముందు చూపించండి, మేము మాట్లాడతామని. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? తోలుకొస్తున్నారు, వాళ్ళు చూపించుకొని పోతున్నారు. మేము ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్. ఇందాక మధ్యాహ్నం కూడా 3 పిల్లలని తీసుకొచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు, నిజమేనా అది? ఏం సార్? ఆ 3 పిల్లలని మధ్యాహ్నం కూడా ఊరికి తీసుకొచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అవునంటారు సార్, మేము చెప్పినారు, తీసుకొచ్చి అయితే ఇప్పుడు ఈ 3 వీళ్ళు ఈ ఘటనని ఎక్కడ చేశారని చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది అది? కిలోమీటర్ ఉంటుంది సార్. అది ర్యాంపు ఎత్తిపోతుల పథకం ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ అని 1 కిలోమీటర్ ఉంటది మా ఇంటి దగ్గర నుంచి దాని వరకు 1 కిలోమీటర్ ఉంటుంది సార్. సో చివరిగా అన్న, ప్రభుత్వానికి ఇంకోసారి ఏమన్నా వేడుకునేది ఉంటే ఒకసారి మీరు మీ తరపున మీ బాధను వ్యక్తం చేస్తూ ఒకసారి చెప్పండి అన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయండి సార్. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక రిక్వెస్ట్ ఏమంటే, మాకు న్యాయం చేయండి సార్. నువ్వైతేనే న్యాయం చేస్తావన్నా, నువ్వైతేనే పవన్ కళ్యాణ్ అన్నా, నువ్వు రావాలన్నా, నువ్వు వస్తేనే నీ కొరకే మేము ఎదురు చూస్తున్నావన్నా, నువ్వు రావాలి, నీ కొరకే ఎదురు చూస్తున్నావన్నా, నువ్వు రావాలి అన్నా, నువ్వైతేనే మాకు న్యాయం చేస్తావన్నా. మీరు నా పవన్ కళ్యాణ్ అన్న మాకు న్యాయం చేస్తాడు చూడండి అన్న. మీరు వస్తేనే బాగుంటుంది అన్న. 24 గంటల లోపల ఇటుకు వచ్చి మాకు న్యాయం చేయండి అన్న. మా బాబా మాకు దొరికితే చాలన్నా. చూస్తున్నారు కదా ప్రజలారా, చిన్న పాప 9 నెలలు మోసి కని పెంచి
ఎంత ప్రేమగా చూసుకొని తన తండ్రి తన భుజాలపై ఎత్తుకొని ఆ పాపను ఇక్కడి వరకు సాదుకొని వచ్చిండు. ఈరోజు ఆ పాప ప్రాణము ఎంత దారుణంగా నేలపాలైపోయిందంటే, రాష్ట్రంలో ఇంత దారుణమైన ఘటనలు ఈ తెలుగు రాష్ట్రాలలో ఇంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? నిన్న మొన్నటికి ఎన్ని ఇలాంటి అత్యాచారాలు చూస్తున్నాము. ఈరోజు తనింటికే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ తల్లి అనుకోలేదు. ఈరోజు ఆ పరిస్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది. వాళ్ళ రెక్కలాడితేనే డొక్కలాడని పరిస్థితి, పూట తినాలంటే కూడా కష్టం చేస్తేనే తినే పరిస్థితి, ఆ పూట గడుపుకొని ఆ తినుకుంటూ ఆ పిల్లల ఆరోగ్యం బాగుంటే చాలని తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనిచేసి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో తన పాప ఆదివారం ఆడుకోవడానికి వెళ్ళిన తన పాప మళ్ళీ 6 రోజుల దినం అవుతుంది, ఇప్పటికీ తిరిగి రాలేదు. పోలీసు వారు చెప్తున్న విషయం ఏంటంటే, 3 పిల్లలు 15, 14, 12 సంవత్సరాల పిల్లలు ఆ పాపపై లైంగిక దాడికి పాల్పడి అత్యాచారం చేసి చంపిన ఘటన ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము. ఒక సామాన్యులండి. నేను కోరుకునేది ఒక్కటే, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ అన్న, ఇది నీతో సాధ్యమవుతుంది. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు అన్న నమ్మకం ఈరోజు మా యువత అందరికీ ఉంది. రాష్ట్రంలో మార్పు రావాలంటే మీరు ముందుకు రావాలి. ముచ్చుమర్రి గ్రామానికి మీరు వచ్చి ఈ ఇద్దరి కుటుంబానికి, ఈ దంపతులకు మీరు అండగా ఉంటారని కోరుతూ ఈరోజు వీడియో ముందుకు వచ్చానన్న. పవన్ అన్న, మీరు ముందుకు రండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రాన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందన్న. ఈరోజు కూలి పని చేసుకుంటే ఈరోజు వీళ్ళ పూట గడిచే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబానికి ఓ 8 ఏళ్ల చిన్నారి తల్లిని అతి దారుణంగా లైంగిక దాడికి పాల్పడి 3 మూర్ఖులు రాక్షసుడు రూపంలో ఉన్నటువంటి మనుషులు చంపేసినటువంటి ఘటన ఈరోజు ముచ్చుమర్రి గ్రామంలో కనిపిస్తా ఉంది. మీరు ముందుకొచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకుంటారని, వీళ్లకు న్యాయం చేస్తారని, ఆ నిందితులకు కఠినమైన చర్యలు ఆ నిందితులపై తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. న్యాయం చేయండి, ముందుకు రండి, మానవత్వాన్ని చాటుకోండి. ఈరోజు నా తరపున, వేదాన్ మీడియా తరపున ఈ కుటుంబానికి 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేను అందిస్తున్నాను. ప్రజలారా మీరందరూ కూడా మీరు ముందుకొచ్చి ఈ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించండి. ఈరోజు తన పాపను కోల్పోయి పని చేసుకోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 6 రోజుల నుండి ప్రతి రాత్రి నిద్రలేని పరిస్థితి వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి ఈరోజు తన కన్న బిడ్డను ఎవరో 3 వాళ్ళ కామం కొరకు బిడ్డను చంపేశారంటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. ఈరోజు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మళ్ళీ సర్వసాధారణంగా బ్రతకడానికి కూడా ఎన్ని నెలలు పడుతుందో తెలియదు. ఈరోజు కళ్ళు మూస్తే పాప కనిపిస్తుంది, కళ్ళు తెరిస్తే పాప కనిపిస్తుంది, పాప ఆచూకీ తెలియదు అని చెప్తా ఉన్నారు. పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా ప్రతి నిమిషం అసలు నిర్లక్ష్య ధోరణికి పోకుండా ప్రయత్నిస్తున్నారు. పాప ప్రాణం అయితే పోయిందని చెప్పి నిర్ధారిస్తున్నారు, కానీ ఆ బిడ్డ యొక్క బాడీ ఎక్కడుందని చెప్పి వెతుకుతున్నారు. ఈరోజు ఈ కుటుంబానికి వచ్చినటువంటి పరిస్థితి ఇంకో కుటుంబానికి రావద్దని కోరుకుంటున్నా. రాష్ట్రంలో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి ఆలోచన ఉన్న ప్రతి మృగం ఆ ఆలోచన నుండి ఆ ఆలోచనని చంపాలంటే ఖచ్చితంగా ఈరోజు ఈ 3కి కఠినమైన శిక్షలను మన ప్రభుత్వాలు వేయాలని కోరుకుంటున్నా. ఈరోజు ఇలాంటి మూర్ఖులను మన ఈ దేశంలో ఉండొద్దు. ఈ భూమికి బరువు ఇలాంటి కొడుకులు ఇంత దారుణమైన ఘటనలకు పాల్పడతారా? సో అక్కడ అసలు జరిగింది ఎక్కడ బ్రో? ఎక్కడ పాప ఆడుకోవడం అయితే పార్కు, ఇది ఇదే పార్కా? ఫ్రీ పార్కు. ఒక 8 సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి పాపకి రోజు ఇంత దారుణమైన అన్యాయం జరిగింది. 3 మృగాలు ఈ రోజు పాపకి ఇంత అన్యాయం చేశారు. చూడొచ్చు గ్రామ ప్రజలంతా కూడా ఒక్కటైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మీకు కావాల్సినటువంటి న్యాయం ఏంటమ్మా? 6 రోజుల ఇక్కడ ఏం జరుగుతుందో లేదు. ఒక రోజు ఒక దూరం చూపిస్తారు. అసలు ఈ అన్యాయము ఒక 14-15 సంవత్సరాల చిన్న పిల్లలు చేస్తున్నారంటే మీరు నమ్ముతున్నారా? అందులో వాళ్ళ తండ్రి హస్తం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదెంతవరకు నిజం? అది మీరే చూపించాలి. దాని గురించి మేము చెప్పే హస్తం కాదు. అది డిపార్ట్మెంట్ పట్టించాలి సార్. వాళ్ళు సరిగ్గా తీసుకెళ్ళాలి. నిన్న వాళ్ళ తల్లిని ఎత్తుకుపోయారు, వాళ్ళు పట్టించుకోవాలి. మేము గుట్ట గుర్తు పెట్టినాం అని అన్నారు. కట్టకాడ లేదు, గుట్టకాడ లేదు, ఏడ లేదు. పిల్ల అస్సలు సగాల లేనే లేదు. ఎక్కడన్నా తీసుకుపోయి మాపు చేస్తున్నారు, అది బయట పెట్టకున్నారు. ఇప్పుడు ప్రజలారా చూస్తున్నారు కదా, ముచ్చుమర్రి గ్రామంలో ప్రజలంతా కూడా ఈరోజు రోడ్డుపై నిల్చున్నారు. అన్యాయం జరిగింది.
ఒక తల్లికో తండ్రికో కాదు, అన్యాయం జరిగింది ఊరు ప్రజలందరికీ అంటూ వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంకో ఆడబిడ్డకు జరగొద్దంటే కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒక్కసారి అమ్మా మీరు చెప్పండి, 6 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అసలు చర్యలు ఏమిటి? పోలీస్ సిబ్బంది మీకు ఏం చెప్తున్నారు? పోలీస్ సిబ్బందితో ఏ చర్య లేదు, ఏ చర్య లేదు. ఇక మేము ఇవాళ తోలుకొస్తాం, రేపు తోలుకొస్తాం. ఇవాళ ఈ టైం వరకు గడిగిచ్చినారు, ఈ టైం వరకు గడిగిచ్చినారు. టైం లేదు, టైం పోయింది. వాళ్ళు చెప్పిన మాట పోయింది, వాళ్ళు చెప్పిన గడియ పోయింది, వాళ్ళు చెప్పిన టైం పోయింది. ఏది లేదు. వాళ్ళని తోలుకొస్తాం, ఆ పిల్లలతో మీకు ఆజికు చూపిస్తాం అన్నారు. తోలుకొచ్చినారు, ఆజికు చూపియాలి కదా, చూపియలేదే. ఒక తోలుకొచ్చినారు, పిట్ట పిల్లలు అంట తోలుకొచ్చినారు, అట్లా తోలుకొని పోయినారు. మళ్ళా అదే పోలీసులు ఈ మా లెక్కటి పిల్లలు, మా ఆడబిడ్డలు వాళ్ళకు లేరా? వాళ్ళకు మా లెక్కటి ఆడపిల్లలు ఉన్నారు కదా, అది గమనించుకొని వాళ్ళ పిల్లలెక్క మాకున్నారు కదా, మనం వాళ్ళకు ఆశకారం చేయాలా, వాళ్ళకు పిల్లని చూపియాలి. సరే బట్ట పేలిక కానీ చూపియండి, ఒట్టి శవం కానీ చూపియండి, ఒట్టి శవ, ఒట్టి కట్టెలు ఎంకాలు చూపించినా మేము సంతోషపడతాం. కానీ మళ్ళా సంతోషం అంటే అట్ట సంతోషం కాదు. మా పిల్ల దొరికిన కానీ ఆ పిల్లలు ఉండకూడదు, మా పిల్ల పోయినట్టే మీరు కాల్చి చంపాల. మొత్తం గ్రామ ప్రజలంతా కూడా రోడ్డు పైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడన్నా దొరకపోయి మేము చేస్తామనేది కాదు, మా ఎదురుగా ఇర్సాల పారి ఇర్సాల పిల్లలను మా ఎదురుగా కాల్చి చంపాల. అది మా పిల్లని ఎట్ట చేసినారో వాళ్ళని కూడా కట్టేసేయాలి. ఇక్కడ జరిగినటువంటి 8 సంవత్సరాల వసంతి ఎంట కేవలం ఈ గ్రామం ఒక్కటే లేదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని నేను ఈరోజు ఖచ్చితంగా వేదన తెలుపుతున్నా. We want! We want! We want! We want! We want! పోలీసు వారు ప్రభుత్వం అంతా కూడా ఈరోజు స్పందించి పాపకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం మీ గళాన్ని ఎత్తాల్సిన అవసరం మీకుంది. ఆవేదన తెలుపుకుంటున్నాం. చిన్న అభంశుభం తెలియనటువంటి పాపని అన్యాయంగా చంపేసిర్రు. ఈరోజు ఇంత దారుణమైన ఘటన మన తెలుగు రాష్ట్రాలలో జరిగినందుకు తల దించుకుంటున్నాం. ఇలాంటి మృగాలు మరెవ్వరు కూడా రావద్దంటే చంపేయాలి. We want! We want! We want! We want! దయచేసి పోలీస్ సిబ్బంది కూడా స్పందించాలి. న్యాయం జరగాలి, ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. వాసంతికి జరగాలి న్యాయం. జరగాలి 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 జరగాలి. We want! We want! We want! We want! సో ఇందాక మనం ఎక్కడైతే వాళ్ళతోటి ధర్నా చేస్తున్నప్పుడు మనం వాళ్ళతో మన గలాన్ని ఎత్తినామో అదే పార్క్ అన్నమాట. ఆ పార్క్ దగ్గరనే పాపని అక్కడ నుండి తీసుకెళ్లారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందాకే తెలిసినటువంటి ఒక సీక్రెట్, అసలు నిజంగా ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా కనిపించింది. ఏంటంటే ఊరు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే పాపని చంపింది వీళ్ళు ముగ్గురు, కానీ చంపిన తర్వాత కొన ప్రాణంతో ఉన్నప్పుడు ఆ పాపని అక్కడ నుండి ఎత్తుకెళ్ళి ఆ పాపని ఎక్కడ పాతి పెట్టారో తెలియదు, ఏ నదిలో పడేశారో తెలియదు. ఇదంతా చేసింది ఆ నిందితుడు ఎవడైతే 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నటువంటి మృగం ఏదైతే ఉందో వాళ్ళ తండ్రి. ఆ తండ్రికి నేర చరిత్ర కూడా ఉంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇది నిజంగా నాకు విన్న తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి, కొడుకు చేసినటువంటి ఓ పాపాన్ని తండ్రి వెనకేసుకొస్తుందా, తను చేసినటువంటి ఇలాంటి అరాచకాన్ని తండ్రి భాగం కూడా ఉందా ఇందులో అని నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు వెళ్ళినా పర్లేదు కానీ ఖచ్చితంగా పాప కుటుంబానికి న్యాయం జరగాలి. అరే ఎదురు చూస్తున్నారు అబ్బా, 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ పాప వాళ్ళ తండ్రి ఏమో సార్ నా బిడ్డ ఇంకా బ్రతుకుందేమో సార్ అని ఎదురు చూస్తున్నాడు. ఆయన చనిపోయిందని ఇంకా నిర్ధారించలేకపోతున్నాడు. ఆయన ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ ద మైండ్, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతుండే ఆయన పాపం తండ్రి. ఇంత దారుణమా ఇక్కడ
ఇక్కడ కొంచెం స్లో అన్న. సో ఇప్పుడు మనమైతే పాపని ఎక్కడైతే నదిలో పడేసామని చెప్పి ఆ స్టూడెంట్స్ చెప్తున్నారు కదా పిల్లలు, సో అక్కడికి వెళ్ళబోతున్నాము. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే పిల్లలని రోజు అసలు ఇక్కడ ఇక్కడ రైట్ ఓకే డన్. కొంచెం బాగుండొచ్చు. ఈ చిన్న దాంట్లో ముందా ఇదేనా రోడ్డు బాగుండదు. ఓకే పర్లేదు. సో అసలు పాప ఇప్పుడు ఈ పిల్లలని రోజు విలేజ్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అసలు ఎక్కడ పడేసారు చూపియండి అని చెప్తుంటే గంటకో మాట మాట్లాడుతున్నారు. అంటే ఇగో ఇక్కడ లేకపోతే అక్కడ అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు, కానీ క్లారిటీగా ఎక్కడ చెప్పట్లేదు. ఒకవేళ నిజంగా ఇక్కడే అయితే ఆ పసికందుని తన ప్రాణం తీసేసి ఇదే గట్లం నడుమ ఇదే ఇలాంటి రోడ్లోనే తీసుకెళ్తూ ఆ ప్రాణాన్ని చంపేసి అతి దారుణంగా పడేసినటువంటి స్థలం ఇదే. చూడండి అసలు ఏ రాత్రి తీసుకుపోయారో, ఎప్పుడు తీసుకుపోయారో, పాపని ఎంత దారుణం చేసిర్రో, ఎంత జంగల్లా ఉంది. అసలు తల్లిదండ్రులు చెయ్యొదిలి కూడా ధైర్యంగా బ్రతకలేని వయసు అది. ఇలాంటి వయసులో ఆ పాపపై లైంగిక దాడి చేయడం ఏంటి? ఆ పాపకు అసలు ఇవన్నీ తెలియదు, వాస్తవానికి ఇవన్నీ తెలియదు, అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అసలు ఆ సమయంలో పాపని ఏం చెప్పి ఆ పాపని బుజ్జగించుర్రో, ఏం చెప్పి తీసుకెళ్ళిపోయారో చూడండి. అసలు ఇది ఒక రాక్షసుడి కుంపలా ఉంది. ఇలాంటి జాగలలోకి తీసుకొచ్చి పాపని ఏం చేసిర్రు పాపం. ఇక్కడ నుంచి ప్లేస్ ఆ పిల్లలు మనకు నిందితులు ఇప్పుడు ఇక్కడ ఒక రోజు చూపించినారు. ఇక్కడ చూపించిర్రా? ఇక్కడ. సో పాపని తీసుకొచ్చి చంపేసి పాప బాడీకి రాయిని కట్టి ఇదే నదిలో వదిలామని చెప్పి మొదటి రోజు చెప్పడం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడండి. పాప వయసు 8 సంవత్సరాలు. పాపకు అభం శుభం అంటే ఏంటో తెలియదు. తన తండ్రో తన తల్లో పక్కన లేకపోతే భయంతో బతుకుతున్న వయసు అది. తల్లో తండ్రో ప్రేమ అవసరం ఉన్నటువంటి వయసు అది. అలాంటి పాపను తీసుకొచ్చి ఇదే నదిలో, ఒకసారి నదిని చూయించు, మొత్తం చూయించు, ఇదే నదిలో వాళ్ళు ఇక్కడనే పాపని చంపేసిన తర్వాత, అత్యాచారం చేసిన తర్వాత పాపని రాయిని కట్టి తన బాడీకి ఇక్కడనే వేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడంతా కూడా అసలు టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. పాప ఇంకా దొరకట్లేదు, తల్లిదండ్రులకు నిద్రలు లేవు, గ్రామం అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి ఘటన ఇంత ముందు అసలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఓ చిన్న సామాన్య ఒక పేదరిక కూలి నాలి చేసే ఒక కుటుంబానికి రావడం ఎంత దురదృష్టం. ఇలాంటి మృగాలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళ వయసు కూడా ఎంత 14-15 సంవత్సరాల మృగాలు ఇంత దారుణమైన ఆలోచనకి ఎందుకు పాల్పడ్డారు? అసలు దీనికి ఎన్నుకున్నటువంటి మిస్టరీ ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు తను చంపేసిన తర్వాత ఇక్కడే ఇదే ఏరియాలో మరి పాపని హతమార్చినట్టుగా చెప్తా ఉన్నారు పిల్లలంతా కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్విమ్కి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా, ఈ టీం అంతా కూడా, బృందం అంతా కూడా దిగింది. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది 6వ రోజు అని చెప్తా ఉన్నారు. గత 6 రోజుల నుండి సిబ్బంది అంతా కూడా ఇక్కడ గాలిస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణికి ఏం లేదు. ఇక్కడ ఎంపీ గారు కూడా శబరి తను కూడా ఖచ్చితంగా పట్టిస్తామని చెప్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. తెలుగు బాత్ కర్తే ఆప్? సో తెలుగు వాళ్ళు మనకు ఎవరైనా ఉంటే మాట్లాడే వాళ్ళు మనము ఇక్కడ విజువల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వెతుకుతా ఉన్నారు ఏంటి అనే ప్రయత్నం అయితే చేద్దాం. మరి బోట్కి సంబంధించినటువంటి సామాన్లు అంతా కూడా వాళ్ళు తెస్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నారు? అసలు ఏం జరుగుతుందన్న ఇక్కడ? మేము నిన్న వచ్చినామండి. మేము అయితే ఇక్కడ అంటే పోలీస్ సిబ్బంది మీకు ఎలాంటి చేయమని చెప్తున్నారు? అసలు దొరికే పరిస్థితి కనిపిస్తూ ఉందా? మేమైతే ఎంక్వైరీ చేస్తున్నాం, మా పని అయితే మేము చేస్తున్నాం. మాకైతే ఇంతవరకు ఏం కనిపించలేదు. ఇప్పటివరకు ఏం కనిపించలేదు. అసలు కనిపించే పరిస్థితి ఉందని మీకు నమ్ముతున్నారా? అసలు పాప ఎక్కడ పోయి ఉండొచ్చు, ఏంది? అది పోలీసు వాళ్ళు చెప్పాలి, కన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పాలండి. థ్యాంక్ యూ అన్న.